మా ప్రార్థన అయిపోయింది, తలెత్తండి. ఓకే, ప్రార్థన అయిపోయింది. ఫ్రెండ్స్తో మాట్లాడదామా? మీరు మాట్లాడతారా, నేను మాట్లాడినా? నేనే మాట్లాడినా, మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా, నేను మాట్లాడినా? అదే, నేను మాట్లాడతారా, మీరు మాట్లాడతారా? అది అదే సరిగ్గా మాట్లాడండి. మీరా నేనా? మీరా? సార్ మీరే మాట్లాడుకోండి అయితే. మరి మీరు మాట్లాడతారన్నారు కదా, మీరు మాట్లాడతారా? అయితే మీ పేరు సార్, మీరు మాట్లాడండి. ఫ్రెండ్ రా, ఫ్రెండ్. ఫ్రెండ్ రా, ఫ్రెండ్. నవ్వుతున్నారు, వచ్చాడా? సిగ్గుపడుతున్నాడండి. ఏ అలా చేస్తున్నా? అల్లరి చేస్తున్నారా? లేదు, అలా చేయట్లేదు ఎవరు. అదే నీ సిగ్గు తర్వాత రా, ముందు మాట్లాడదాం. హలో, నువ్వు వస్తావా లేదా నేను రానా లోపలికి? నేనే వస్తా. రామరా. పిల్లలు హాయ్ చెప్పండి. దీని మాత్రం దానిగా మాకు బొప్పట్లో కావాలి, పప్పట్లో కావాలన్నారు. వెంటనే పంపించేసారండి. సరే పంపించేద్దామా, వెళ్ళిపోదామా? కాదుగా, మీ ఊరు ఆచారమా ఎవరైనా ఇంటికి రాగానే బాగా చెప్పడం? మరేంటి రాగానే బాగా చెప్పేశారు? అదే కనపడలేదు నాకు. ఫ్రెండ్ రా, ఫ్రెండ్. అది కన్ఫ్యూజ్ అయిపోయారులే. బాయ్ హాయ్ సరే. చెప్పలే కానీ హాయ్. నీ పేరేంటి? నా పేరా? నీ పేరు? నా పేరు నిన్న పేరు చెప్పరా, మొన్న పేరు చెప్పరా? నేను అడిగింది మీ ఇంట్లో కూర గురించి కాదు, అడిగింది నీ పేరు గురించి. రోజుకు పేరు పెట్టుకుంటారా? పెట్టుకుంటావా? సరే, ఇవాళ పేరు చెప్పు. నా పేరు మా పిల్లలందరికీ తెలుసు. సరే, నా పేరు చెప్తా కానీ ముందు నీ పేరు చెప్పు. నేను నీకన్నా పెద్దవాడు కదా, అందుకే చెప్పాలి. ఏ ఊరు మీది? ఆ పేరు లేదు దానికి. మరి అది చెప్పు. నేను అడిగింది మీ ఊరు పేరా? అయ్యా, నేను నీ పేరు అడిగాను, మీ ఊరు పేరు అడిగాను. ఏదైనా ఒక్కదానికైనా సరిగ్గా సమాధానం చెప్తావా? నేను నీకంటే పెద్దోడిని కనపడట్లేదా? నేను చెప్తున్నా. ఇప్పుడు సరే, నా పేరు నేను చెప్తా కానీ, నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్. నా పేరు అర్థం కావాలా, పేరు కావాలా? సరే సరే సరే, నేను ఎక్కడ కోపడతాను? నువ్వు కోపడుతున్నావు.
సరే నీ పేరు చెప్పారు. నా పేరు నా పేరు నీ పేరు ఎవరు నమ్మకూడదు మరి. నేను జోక్ చెప్తావేంటి? నా పేరు చెప్తే ఎవరు నమ్మకూడదు. అడిగింది జోక్ కాదయ్యా, నీ పేరయ్యా. నా పేరు నీ పేరు జింగిజక. నేను అడిగింది నీ పేరురా. నా పేరు జింగిజక. కాదు, ఎవరన్నా అంటే పేరు పెట్టుకుంటారా జింగిచక్క? సరే సరే కానీ నీ పేరు జింగిచక్క. ఏ చెక్కో ఏ అక్కో సరే, నాకైతే నీ పేరు పక్కన అంత ఇష్టంగా లేదులే కానీ మార్చేసి. నా పేరు చాక్లెట్లు కాదు, పండు. ఓకే, పండు. పండే కదా, పండు. ఉత్తి పండు. పండేగా ఉత్తి పండే. మీరు వాడి పేరు ఉత్తి పండురా. వాడు ఎవరు ఉండాలి కానీ అయ్యా ఉత్తి పండు. నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే స్వీట్ అక్క ఫోన్ చేసి వెళ్ళేటప్పుడు బిస్కెట్లు ఇస్తాను రారా అంటే వచ్చా. వెళ్ళేటప్పుడు రమ్మనిందా? అందుకే నేను ఇప్పుడు వచ్చా. ఏంటి సీతక్క ఎలాగైనా పిచ్చేది పిల్లలు వెళ్ళేటప్పుడు రమ్మంటారా? కాదన్నా, వెళ్ళిపోయేటప్పుడు బిస్కెట్లు ఉన్నాయని చెప్పింది, అందుకే వచ్చా. వెళ్ళిపోయేటప్పుడు బిస్కెట్లు ఉన్నాయి వచ్చా? నువ్వు వెళ్ళిపోయే టైంకి వచ్చావేంటి మరి? అందుకే వెళ్ళిపోయేటప్పుడు అన్నారు కదా, అందుకే వచ్చాను. ఓ బాబు, అది కాదు వెళ్ళిపోయేటప్పుడు అనేది. ఉదయాన్నే రావాలి, ఇంటికి వెళ్ళే ముందు బిస్కెట్ ఇస్తారని చెప్పారు. నువ్వేమో అక్క చెప్పిందే వెళ్ళిపోయే ముందే వచ్చావు. సరే సరే కానీ చెప్పు. మా పిల్లలు ఎప్పుడో చూస్తున్నారు, మాకన్నా ముందు వచ్చి కూర్చున్నారు. ఏమి లేదు, నిజం చాలా మంది వచ్చారు. చాలా మంది చాక్లెట్ కోసం వచ్చారు. చాక్లెట్ కోసం వచ్చారా? దేనికి వచ్చారా? ఏసై కోసం వచ్చారా? ఏం నేర్చుకున్నారు? పాడారు. అరే ఏం పాట నేర్చుకో, పాట పాడండి. వచ్చా ఈ పాట ఒకసారి ఇది పొద్దునే వచ్చావు అయితే. సరే పాడండి. నేను మాట్లాడుతున్నా విను. నేను మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతావు నేను మాట్లాడుతావు. ఒకే మాట్లాడగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కాదురా, మేము నేర్చుకున్న పాట వేరు, నువ్వు పాడుతున్న పాట వేరురా. అది కాదురా, నేను వేరే పాట నేర్చుకున్నాను. 1 2 3 అది వెతుకో, అటు చూడు. అటు చూడు, అటు అట్లా 4 5 6 ఏసుల వైపే చూడు. చూస్తా, చూడాలా? అలా చూడాలి. ఏమొస్తుంది ఏసుల వైపు చూస్తే? అరే ఏసు వైపు చూస్తే ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది. బిస్కెట్లు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. వెళ్ళిపోతావా? సరే సరే సరే, నువ్వు టికెట్ తీసుకుని వెళ్ళేది కాదు నా పరలోకం అంటే. ఏసు దగ్గరికి వెళ్ళాలంటే ముందు నీ హృదయంలో ఏసని ఆహ్వానించాలి. ఏ ఉత్తి పండు
వీడు నిద్రపోతున్నాడు వెళ్ళి. చూసారా ఏసై గురించి చెప్పలేని వాడికి ఏమొచ్చిందిరా? కోపం వచ్చింది. ఏమొచ్చింది వాడికి? మీరు ఎవరికైనా కోపం ఉందా ఏసై పేరు చెప్పగానే? ఒకవేళ ఇవాటికి ఎవరికైనా ఏసై పేరు చెప్తే కోపం వస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. మరి నరకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారు. పండు నువ్వెవరు కొత్తగా ఉన్నా? హాయ్ వయసులో నాన్న నీ పేరు స్మైలీనా? అబ్బా నీ పేరు భలే ముందు నాన్న. నీ పేరు నీ మొక్క ఫేస్ లాగే. జాయ్ అని వాళ్ళు ఎవరు రాలేదమ్మా. రాలేదమ్మా. వచ్చాడు. నిన్న పేరేమో ఏం పేరు? నా పేరు ముందు ఇంకో పేరు చెప్పాడుగా, అలాంటి పేర్లు పెట్టుకొని తిరుగుతా ఉంటాడు. అవునా? వచ్చాడు. వాళ్ళైతే జాయ్ అయితే వచ్చాడు. అవునా? పేరు చాలా బాగుంది. మార్చుకొని తిరుగుతా ఉంటాడు. వాడు ఏంటి అంత అల్లరి చేస్తున్నాడు? అంకుల్ అసలు విషయం ఏంటంటే వాడు అన్ని చేస్తాడు, అల్లరి చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ ఏసే మాట్లాడితే అస్సలు వినడం వాడు. నిజమే స్మైలీ, నేను ఇప్పుడే చెప్తున్నా. అరే నీ హృదయంలో ఏసైకి స్థానం ఇవ్వాలి అన్నా ఇప్పుడే వస్తాను. నీ వెళ్ళిపోయాడు వాడంతే. ఎప్పుడు సండే స్కూల్కి వస్తాడా, చాక్లెట్లు బిస్కెట్లు రస్లో తీసుకుంటాడు, కానీ ఏసీ మాట అంటే విన్నాడు. అదే నిజమే. వాడు ఏం చెప్పాడంటే స్వీట్ ఎక్క చెప్పింది కదా, వెళ్ళిపోయే ముందు బిస్కెట్లు రసం ఇస్తామని చెప్పారంట. వాడు వెళ్ళిపోయే ముందు వచ్చాడంట ఇద్దరికి. అయ్యో, మరి వాడి గురించి నువ్వేం ప్రార్థన చేయట్లేదా? రోజు ప్రార్థన చేస్తాను, కానీ అసలు మారడం. అవునా? సరే, కానీ నేను కూడా వాటి గురించి నీ జాయ్ కొరకు ప్రార్థన చేస్తా. కానీ అందరూ జాయ్ కోసం ప్రార్థన చేయండి. చేస్తారా జాయ్ కోసం ప్రార్థన? మా పిల్లలు కూడా జాయ్ చెప్పయ్యా. మీ అక్క అదే నీ పేరేంటా? ఏంటి ఉత్తి పక్క? ఏం చెప్పావు అంకుల్కి? ఉత్తి పక్క అని చెప్పాడు. ఏంటి మొత్తం చెప్పేసి అంకుల్కి? అరే నువ్వు కాపర్లు ఇచ్చుడు నా వైపు చూడు. కాదు, నీ పేరు ఏం పేరురా? పండు. పండు కాదా నీ పేరు? నీ పేరు జాయ్ అని. అలా మాట్లాడు. అంత మంచి పేరు పెట్టుకోవాలి. స్మైలీ నాతో మాట్లాడు. స్మైలీ నాతో మాట్లాడు. అదే స్మైలీ, మరి మీ తమ్ముడు కోసం మేమందరం ప్రార్థన చేస్తాం, కానీ నువ్వు మీ తమ్ముడు కోసం ఎలా ప్రార్థన చేస్తున్నావు? మారాలని రోజు ప్రార్థన చేస్తున్నావా? కానీ వాడు మారలేదా? సరే, ఈసారి నుంచి వాడు మారాలని నువ్వు ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి తెలుసా? వాడిని నీతో పాటు సండే స్కూల్ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాడు. రాడు. ఇప్పుడు చాలా మంది పిల్లలు సండే స్కూల్ రావడానికి అలాగే ఆసక్తి చూపట్ల. అందుకని ఏం చేస్తున్నాం తెలుసా? సండే స్కూల్స్ వస్తున్న పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తున్నాం, స్నాక్స్ ఇస్తున్నాం, మంచి మంచి కాంపిటీషన్స్ పెడుతున్నాం. నువ్వు కూడా మీ తమ్ముడికి మంచి గిఫ్ట్ ఇస్తారని చెప్పి సండే స్కూల్ తీసుకెళ్ళలేదు. ఎప్పుడైతే మీ తమ్ముడు నువ్వు సండే స్కూల్ తీసుకెళ్తావో, సండే స్కూల్లో కూర్చోబెడతావో,
అప్పుడు దేవుని మాటలు నీ తమ్ముడు వినడానికి అవకాశం ఉంది. ఓకే అంకుల్. మరి మీ తమ్ముడిని అలాగే చేస్తాను. ఆ. వాడు వస్తే మీరు కొంచెం మంచి మాటలు చెప్పండి. నేను రాగానే మంచి మాటలు ఓకే నేర్చుకుంటానని థ్యాంక్ యూ అంకుల్. నువ్వు మాత్రం ఖచ్చితంగా మీ తమ్ముడిని సండే స్కూల్ ఓకే తీసుకొని వెళ్ళాలి. షూర్ అంకుల్. ఓకే. ఓకే అంకుల్, బాయ్. మా తమ్ముడిలో ఉండదు సరేనా? మా తమ్ముడిలో ఉండకండి, మంచిగా స్మైలీలో ఉండండి. ఉంటారా తమ్ముడిలో ఉంటారా? స్మైలీలో ఉంటారు. నీలాగే ఉంటారు ఓకే, థ్యాంక్ యూ అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ అన్న. ఏ జాయ్, ఆ అంకుల్. జాయ్ చెప్పండి అంకుల్, ఏంటి విషయాలు? ఆ? ఏంటి విశేషాలు? అంతా బాగున్నారా? ఏంట్రా నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు? ఏ కాదా? నా ఫ్రెండ్ కాదా? నేను నీ ఫ్రెండ్నా? కాదా మరి? నువ్వు ఎంత ఉన్నావు? ఎంత ఉన్నావు? ఆ, నేను ఎంత ఉన్నా? చిన్నప్పుడు మీరు కూడా ఎంత ఉన్నారు అంకుల్? చిన్నప్పుడు ఉన్నావు. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అంకుల్ ఆ అన్నీ చెప్పేసి కదా స్మైలీ. ఏం చెప్పలేదే? ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. అమ్మాయ్యా. నేను ఒక్క మాట ఏం చెప్పింది? నువ్వు ఏసీ పేరు చెప్పగానే నువ్వు వెళ్ళిపోతావని చెప్పింది. అంకుల్ అవును. నీకు ఎందుకు ఏసీ అంటే ఇష్టం లేదు? అంకుల్ ఆ, ఏసీ దగ్గరికి వస్తే ఆ, ఆ, ఏ తప్పు పని చేయకూడదు అంకుల్. అవును మరి అంతే కదా. ఏసీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా నీట్గా ఉండాలి. ఏ తప్పు చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు, ఏ బండి కొట్టకూడదు, ఆ బద్దలాలు కొడుతూ బద్దలాలు చేయకూడదు, చెడ్డమాట ఇవన్నీ చెప్తారు అంకుల్. మరి అవన్నీ చేయకూడదు కదా. చెయ్యొచ్చు, ఏం కాదు. చేయకూడదు. చెయ్యొచ్చు. చేయకూడదు. చెయ్యొచ్చు. చేయకూడదు. చెయ్యొచ్చు. చేయకూడదంటే సరే 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 ఇట్లా 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 నువ్వు చేయి అన్ని చేయలేదు. అన్ని చెయ్యి. సరే 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 చేయొచ్చు చేయొచ్చు. సరే సరే కానీ నీకు మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా? ఎప్పుడన్నా గ్యాస్ వెళ్తున్నప్పుడు చూసావా? అమ్మ రోజు మాట్లాడుతుంది కదా. దాని మీద ఏం పెడతారు? గ్యాస్ ఏం పెడతారు? గిన్నెలు పెడతారు. ఆ గిన్నె ఎప్పుడు పట్టుకున్నావా? ఏమైంది? ఏమవలేదా? కాలేదా చెయ్యి? అవునా? సరే సరే ఈసారి ఏం చేస్తావంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇంటికి వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె కింద మంట పెట్టి ఆ గిన్నె పట్టుకో. ఏమవుతుంది పట్టుకో? ఏమవుతుంది పట్టుకో? కాలింది కదా. మరి నువ్వు ఇవన్నీ తప్పులు చేస్తానికి ఇష్టపడుతున్నావు కదా. దొంగతనాలు చేయడానికి, అబద్ధాలు ఆడటానికి, సినిమాలు చూడడానికి ఇవన్నీ చేస్తున్నావు కదా. ఇవన్నీ చేసిన వాళ్ళకి నరకంలో శిక్ష ఎలా ఉంటుంది తెలుసా? ఏ నువ్వు వద్దు అంటే కుదరదు. ఉంటుంది కదా. మరి ఇవన్నీ చేస్తే నువ్వు వెళ్ళేది అక్కడికే కదా. నువ్వు వెళ్తే నువ్వు అబద్ధాలు ఆడినా, దొంగతనాలు చేసినా, సినిమాలు చూసినా ఇవన్నీ చూస్తే నువ్వు వెళ్ళేది అక్కడికి నరకానికి. ఆ నరకంలో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? నీకు గ్యాస్ స్టవ్ చెప్పాడు కదా. అలాంటి గ్యాస్ స్టవ్ కొన్ని వేలు ఒక్కసారిగా వెలిగిస్తే ఎంత అదే మరి. అందుకే నువ్వు నిన్ను భయపడట్లా, జరగబోయే చెప్తున్నా. ఇవన్నిట్లో ఆ నరకాన్ని వెళ్ళకుండా ఉండాలంటే ఒకటే చేయాలి. ఏంటంటే నీ హృదయాన్ని ఏసెక్కివ్వాలి. నీ హృదయం ఏసెక్కి ఏమవుతుంది? నీ హృదయాన్ని ఏసేకిస్తే నీ హృదయంలో ఏసై ఉంటే నువ్వు దొంగతనం చేయలేవు, అబద్ధం ఆడలేవు, పోటీ మాటలు మాట్లాడలేవు, బూతులు మాట్లాడలేవు, ఏమి చేయలేవు. కేవలం నీ హృదయాన్ని ఏసైకి ఇవ్వాలి. అంతే. ఆల్రెడీ ఇచ్చేసావా? దాకా చేసినవన్నీ కూడా ఏసై క్షమిస్తాడు. కానీ కానీ నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా క్షమిస్తాడు.
కాబట్టి విశ్వసిస్తున్నాము. ఆ. మా హృదయంలో యేసు ఎంత సంతోషం ఉంటుందా? మా పిల్లలందరూ హృదయంలో యేసే ఉన్నారు కాబట్టి మా పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. అవునా? పిల్లలు, మీ హృదయంలో యేసు ఉన్నారా? ఇలా ఉన్నాడా యేసయ్య? మరి మీ తప్పులంటే యేసు దగ్గర ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను, తప్పులను వేసేదిగా ఒప్పుకున్నాను. వాటన్నిటిని విడిచిపెడతారా? ఎలా విడిచిపెడతారా? అవన్నీ తప్పులను విడిచిపెడతారా? విడిచిపెడతారంట. పరలోకంలో ఉంటారా? నరకంలో ఉంటారా? ఉంటారా మరి అలాగా? ఉంటారంట. పరలోకంలో ఉంటారా? నరకంలో ఉంటారా? పరలోకంలో నరకంలో ఉంటారా? ఓ! ఏ బాయ్స్, పరలోకంలో నరకంలో ఉంటారా? పరలోకంలో ఉంటారా మరి? మా పిల్లలందరూ పరలోకంలో అయితే ఈ విషయము మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇలాగే నాకులాగే ఉన్నారు అంకుల్. వాళ్ళందరికీ చెప్తాను అంకుల్. పిల్లలు మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్తారా? ఎవరి గురించి చెప్తారు? ఏసే గురించి చెప్తారా? ఎంతమంది చెప్తారా? నిజంగా చెప్తారా? సరే, ఓకే. బాయ్ జాయ్, అంకుల్. బాయ్ జాయ్. బాయ్ పిల్లలు. బాయ్ నియా, నియా. బాయ్. బాయ్. ఓకే, బాయ్ నియా, బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. నాన్న, మీరందరూ నిజంగా ఏసీకి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నారా? నిజంగా ఉన్నారా? అందరూ మోకరించండి, ప్రార్థించండి, తల వంచండి. నిజంగా